లెంట్ కాలంలో నిజమైన ఉపవాసం అంటే ఏంటి? మనం లెంట్ దినాల్లో ప్రవేశించాం. చాలా మంది ఇలా అనుకుంటారు, సరే నేను ఉపవాసం ఉంటాను, నేను మాంసం తినను, నేను తెల్లబట్టలు వేసుకుంటాను, నేను ఒక పూట భోజనం మానేస్తాను, లేదా 3 పూటలు మానేస్తాను. అది మంచిదే, అది క్రమశిక్షణే. కానీ అది మాత్రమే నిజమైన ఉపవాసం కాదు. నిజమైన ఉపవాసం అంటే కేవలం ఆహారానికి సంబంధించింది కాదు. నిజమైన ఉపవాసం మీ హృదయానికి సంబంధించింది. రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం వాక్యం సెలవిస్తుంది, మీ శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనకు ఆయనకు సమర్పించుకునండి అని వాక్యం సెలవిస్తుంది. సజీవ యాగం అంటే మీ జీవితం మారాలి. ఉపవాసం అంటే లోక సంబంధమైన అలవాట్లను ప్రభు కోసం త్యాగం చేయడం, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడం. కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ కోపం, మీ గర్వం, క్షమించలేని గుణం, అసూయ, కొండెములు, గాసిప్స్, దురాశ, వీటన్నిటిని విడిచిపెట్టాలి. మీరు ఉపవాసం ఉంటూ కూడా ఇంకా గొడవలు పడుతుంటే, ఇంకా ద్వేషిస్తూ ఉంటే, ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే ఆ ఉపవాసానికి అర్థమేమిటి? నిజమైన ఉపవాసం అంటే మారు మనసు పొందట. పాపభరితమైన జీవితం నుండి బయటకు రండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దురాశకు తలుపులు మూసివేయండి. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తిని క్షమించండి. కొండమని చెప్పకండి, అబద్ధాలు చెప్పకండి, అబద్ధాలు చెప్పడం మానివేయండి. అసూయని విడిచిపెట్టండి. మీ మొబైల్ ఫోన్కు ఉపవాసం ప్రకటించండి. సోషల్ మీడియా స్క్రోలింగ్కి సెలవివ్వండి. అనవసరమైన రీల్స్ చూడటం మానివేయండి, తగ్గించండి. ప్రార్థన పెంచండి, ప్రార్థన చేసుకోండి, బైబిల్ రీడింగ్ చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6-7 వాక్యం సెలవిస్తుంది, దేవుడు తాను కోరుకున్న ఉపవాసం విధాన్ని చెబుతున్నారు. దుర్మార్గ తాను కట్లను విప్పుట, అవసరములో ఉన్న వారికి ఆదుకుంటా, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టుట. మనం చేసే ఉపవాసము ప్రేమకు దారితీయాలి. ఉపవాసం కనికరానికి దారితీయాలి. ఉపవాసం క్షమాపణకు దారితీయాలి. ఉపవాసం ఇతరులకు సహాయం చేసేలా చేయాలి. లెంట్ కాలం అనేది మీరు ఆధ్యాత్మికంగా ఉన్న వారి ప్రజలకు చూపించుకోవడానికి కాదు, ఇది దేవునికి దగ్గర అవడానికి ఒక మార్గం. ఈ లెంట్ కాలంలో మీ హృదయాన్ని మార్చనివ్వండి. మీ హృదయాన్ని దేవుని సమర్పించుకోండి. ఈ ఉపవాసం మీ చెడు అలవాట్లను తెంచివేయనివ్వండి. పరిశుద్ధంగా జీవించండి. కేవలం ఆహారాన్ని మాత్రమే విడవకండి. పాపాన్ని విడవండి, కోపాన్ని విడవండి, వ్యసనాలను విడవండి, లోక సంబంధమైన సినిమా పాటలు విడవండి. మిమ్మల్ని దేవునికి దూరం చేసే ప్రతి దానిని విడిచిపెట్టండి. ఈ లెంట్ కాలంలో ఒక సజీవ యాగంగా మారండి. పరిశుద్ధంగా జీవించండి. దేవునికి అనుకూలంగా జీవించండి. ఇదే నిజమైన ఉపవాసం.